హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విచిత్ర పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా నరసాపురం సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణరాజుకు దిక్కుమొక్కు లేకుండా పోతుంది. ముఖ్యంగా కూటమి పొత్తుల్లో భాగంగా ఆయన సీటు గల్లంతయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అంటే 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఆయనకు ఏదో ఒక పార్టీ నుంచి సీటు దక్కుతుందని ఆశాభావంతో ఉంటూ వచ్చారు రఘురామకృష్ణరాజు. అయితే మొన్న జెండాలు కలిపే కార్యక్రమంలో ఆయన తాడేపల్లి గూడెంలో నిర్వహించిన సభలో కూడా తనకు సీటు ప్రకటించిన తర్వాత తన నియోజకవర్గంలోనే నరసాపురం పార్లమెంటు పరిధిలోనే ఒక భారీ బహిరంగ సభ కూటమికి సంబంధించి నిర్వహిస్తానని చెప్పి తన సీటును తానే ప్రకటించుకున్నారు. అయితే పొత్తులో భాగంగా నరసాపురం సీటు ఏ పార్టీకి దక్కుతుంది, అక్కడ నిలబడే అభ్యర్థి ఎవరై ఉండొచ్చు అన్నది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు బీజేపీ అనూహ్యంగా ట్విస్ట్ ఇవ్వబోతుంది అనమాట. అదేంటంటే గతంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించిన కేంద్ర మాజీ మంత్రి కృష్ణరాజు అంటే దివంగతులు అయ్యారు. ఆయన కుటుంబానికి నరసాపురం బీజేపీ టికెట్ ను ఆఫర్ చేస్తున్నారంట బీజేపీ పెద్దలు. ఈ నేపథ్యంలో అదే గనక జరిగితే రఘురామకృష్ణరాజుకు పచ్చివేలకాయ పడినట్టే. వాస్తవానికి అంటే ఆయన పరిస్థితి ఎట్లా తయారైందంటే ఉంచుకున్నాడు వదిలేశాడు, కట్టుకున్నాడు తరిమేశాడు అన్నట్టు అయిపోయింది. వైసీపీకి రెబల్ ఎంపీగా అంటే గెలిచిన ఏడాదిలోనే ఆయన వైసీపీ మీద తిరుగుబాటు చేస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక ఆయన పార్టీకి వైసీపీలో ఉంటూనే పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీద పలు కేసులు కూడా నమోదైన సందర్భాన్ని మనం చూసినాం. దీంతో పాటు ఆయన అంటే అమ్మాయిల అక్రమ రవాణా, ఇతర సంఘ విద్రోహ చర్యలకు సంబంధించి ఆయన పాల్పడ్డాడని చెప్పి వైసీపీ నేతలు కీలక నివేదికలు బీజేపీ అధిష్టానానికి చెప్పిన నేపథ్యంలో ఆయనను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదని తెలుస్తా ఉంది. అలాగే రఘురామకృష్ణరాజు ట్రాక్ రికార్డు గమనించిన టీడీపీ సైతం ఆయనకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదన్నది ఒక అంచనా. సో నరసాపురం టికెట్ ను బీజేపీకి వదిలేసి త్యాగం చేసేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారని చెప్పి కూడా తెలుస్తున్నది. అలాగే జనసేనకు ఈ సీటు కేటాయించినా కూడా పవన్ కళ్యాణ్ తీసుకునే పరిస్థితి లేదన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తాను బరిలోకి నిలుస్తాను, ఇంచుమించు 2,30,000 పైగా ఓటు బ్యాంకుతో తాను గెలిచి అత్యధిక మెజారిటీతో మళ్ళొకసారి పార్లమెంట్ లో అడుగు పెడతానని ఆయన గతంలో మైరా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ తీసుకున్న అనూహ్య నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తుకు గడ్డు కాలాన్ని తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఒకసారి నరసాపురం నియోజకవర్గానికైనా మనం గమనిస్తే గతంలో 1999 పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణంరాజు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టారు. కేంద్ర మంత్రిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారనమాట. ఆ తర్వాత బీజేపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ప్రజారాజ్యం వైపు మొగ్గు చూపారు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో కలిపిన తర్వాత ఆయన కొంతకాలం మ్యూట్గా ఉంటూ వచ్చారు. చివరికి రోజుల్లో అంటే ఆయన చనిపోవడానికి ముందు మళ్ళీ బీజేపీ వైపు మొగ్గు చూపారు. అందులో భాగంగానే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబంతో సహా కలిసి నరేంద్ర మోడీతో కలిసి ఫోటో కూడా దిగారు. అయితే ఆయన గతంలో పార్టీకి చేసిన సేవల నేపథ్యంలో మళ్ళొకసారి ఆయన కుటుంబానికి టికెట్ ఇచ్చే దిశగా బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుసు. అందులో భాగంగా దివంగత కృష్ణరాజు భార్య శ్యామలాదేవికి నరసాపురం టికెట్ ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆమె పోటీకి గనక విముఖత చూపిస్తే కృష్ణరాజు స్వయాన సోదరుడైన నరేంద్ర వర్మకు నరసాపురం టికెట్ ఇచ్చే దిశగా బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయితే నరసాపురం పార్లమెంటు దశాబ్దాలుగా రాజుల సీటు కాబట్టి కృష్ణరాజు ఫ్యామిలీకే టికెట్ ఇస్తే అక్కడ గెలిచే అవకాశాలు ఉందన్న నేపథ్యంలో బీజేపీ చేస్తున్న కసరత్తు మరి ఎంతవరకు ఫలిస్తుంది లేదా అన్నది కూడా చూడాలి. కృష్ణరాజు కుటుంబం కనుక పోటీకి ఒప్పుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బాహుబలితో క్రేజ్ సంపాదించుకున్న, దేశవ్యాప్తంగా పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ రాజు ఫ్యాన్స్ కూడా బీజేపీకి ప్లస్ అవుతుందన్న అంచనాల నడుమ మరి ఈ స్కెచ్, ఈ కసరత్తు ఎంతవరకు వర్కౌట్ అవుతుందన్న చూడాలి. మొత్తం మీద ఏం జరిగినా కూడా నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేసే అవకాశం లేదన్నది ఈ స్టోరీతో వెల్లడవుతుంది. ఇకపోతే గతంలో మనం ఒక స్టోరీ చేసిన మైరా మీడియాలో ఆయనకు బీజేపీ టికెట్ ఇవ్వడానికి ఏమాత్రం అంటే వెనుకాడట్లేదు. అయితే నరసాపురం నుంచి కాకుండా పులివెందులలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా లేదంటే కుప్పంలో చంద్రబాబు నాయుడుకు పోటీగా దిగుతావా అని చెప్పి కూడా బీజేపీ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. సో ఇదంతా మన మైరా మీడియాలో స్టోరీ కూడా ఉంది, ఒకసారి కావాలంటే ఆ స్టోరీ చూడండి. మొత్తం మీద రఘురామకృష్ణరాజు భవిష్యత్తు ఇక్కడతో ఎండికాటు పడే అవకాశం ఉందన్న అంచనాల నడుమ మరి నరసాపురానికి సంబంధించి ఎవరు కూటమి అభ్యర్థి అన్నది త్వరలోనే తేలుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.